హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. మొదటిసారిగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరు విష్ణుకుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. ఇవాళ గ్రూప్ 2కి సంబంధించి గ్రూప్ 1కి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా పేపర్లలో వచ్చినాయి. దానికి సంబంధించి నేను ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఇస్తున్నాను. ముఖ్యంగా గ్రూప్ 1లో విజేతలైనటువంటి వాళ్ళందరికీ కూడా శిల్పకళా వేదికలో ఈ నెల 27న వాళ్ళందరికీ కూడా 562 మందికి 563 మంది పోస్టులు ఉంటే 562 భర్తీ చేశారు. కాబట్టి 562 మందికి కూడా నియామక పత్రాలు ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఇది కాకుండా కనిపించడం కాదు, ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి దానికి సంబంధించి. ఇక దీనికి ఇది నెక్స్ట్ ఏంటంటే గ్రూప్ 2 రిజల్ట్స్ ఎప్పుడు అనే దాని మీద అందరికీ టెన్షన్ ఉంది. కాబట్టి గ్రూప్ 2 రిజల్ట్ కూడా మరో 2-3 రోజులలో వచ్చేస్తున్నాయి. అవి దసరా లోపే గ్రూప్ 2 రిజల్ట్ కూడా, దసరా అంటే అక్టోబర్ 2 ఉంది మనకి, ఆ దసరా లోపే గ్రూప్ 2 రిజల్ట్ కూడా ఇవ్వబోతున్నారట. ఇచ్చేసి దానికి నియామక పత్రాలకు కూడా ఏర్పాట్లు అనేవి చేస్తున్నారట. అయితే నిన్న గ్రూప్ 1కి సంబంధించి నిన్న ధ్రువపత్రాల డాక్యుమెంట్స్ పరిశీలన అనేది జరిగింది. చాలామంది అభ్యర్థులందరికీ కూడా 562 మంది అభ్యర్థులకు కూడా ఆయా డిపార్ట్మెంట్లకు వచ్చేసేసి, అంటే ఆర్డీఓకి ఎంపికైన వాళ్ళు ఆర్డీఓ, ఎంపీడీఓకి ఎంపికైన వాళ్ళు, ఇక్కడ మా మున్సిపల్ అట్లా ఉంటాయి కదా, పంచాయతీరాజ్కి ఉంటాయి కదా, అలా వాళ్ళకందరికీ కూడా వాళ్ళ ఆర్డీఓ కంటే రెవెన్యూకి ఉంటుంది అనుకో, కమిషనర్ ఆఫ్ సిఎల్ఆర్కి ఉంటుంది. అలా మొత్తం వాళ్ళని రమ్మనమంటే వాళ్ళు వచ్చి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంతా చేసుకున్నారట. చాలామంది అందరు వచ్చారట, ఎవరో కొంతమంది ఇదయ్యారట. అయితే ఇంకా దీంట్లో కూడా బ్యాక్లాగ్ మిగిలిపోతాయని చెప్పేసి అని అంటున్నారు. ఎందుకంటే నిన్న దీనికి సంబంధించి 562 మందిలో ఆయా పోస్టులో ఇంకెవరైనా గడువులోపు చేరకుండా ఉంటే మాత్రము, గ్రూప్ 2 పోస్టులకు దూరం, గ్రూప్ 1 పోస్టులకు దూరంగా ఉంటే మాత్రము ఈ బ్యాక్లాగ్గా మిగిలే పరిస్థితి ఉంది. నెక్స్ట్ మళ్ళీ నోటిఫికేషన్లో అవి పడే అవకాశం ఉంది. అయితే పురపాలక శాఖలు అంటే మున్సిపాలిటీ శాఖలో 41 మంది మున్సిపల్ కమిషనర్లుగా ఎంపికైతే వీరిలో ఒకరు ఇప్పటికే సివిల్ సర్వీసులకు ఎంపికై శిక్షణలో కూడా ఉన్నాడు. ఆయన సివిల్స్కి ఐఏఎస్ మరి దేనికి ఎంపికయ్యాడు. ఆయన అయితే ఆల్రెడీ ట్రైనింగ్ కూడా అవుతున్నాడట, కాబట్టి ఆయన రాకపోవచ్చు. ఇక రవాణా శాఖలో 4 పోస్టులు, 4 పోస్టులకు ఎంపికైన 4 కూడా ఉద్యోగాల్లో జరుగుతున్నారు. జైళ్ల విభాగంలో 5 డిప్యూటీ సూపరింటెండెంట్ పోస్టులలో, తర్వాత ఎక్సైజ్లో 30 అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పోస్టులు చేరేందుకు ఎంపికైన వాళ్ళంతా కూడా ఆసక్తి అయితే చూపించారు. ఇక దీనికి సంబంధించి అంటే వాళ్ళు ఆగిపోతే నెక్స్ట్ దాంట్లో ఎవరైనా జాయిన్ కాకపోతే నెక్స్ట్ దాంట్లో మనకి బ్యాక్లాగ్ కింద చేస్తారనమాట, యాడ్ చేస్తారనమాట. ఇంకా 27వ తారీఖున జరిగేటువంటి ప్రోగ్రాంకి దాదాపు ఒక అభ్యర్థితో పాటు 2 కుటుంబ సభ్యులు, అంటే తల్లిదండ్రులు లేకపోతే అట్లా వారికే ఎలో చేస్తారట. దానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే సిఎస్ వస్తున్నారు. ఇక ఇంకొక విషయం ఏంటంటే గ్రూప్ 1కి సంబంధించి సుప్రీంకోర్టులో కేవీఐటీ దాఖలు చేసింది టీజీపీఎస్సీ. అంటే ఇప్పుడు ఇక్కడ ఓడిపోయినటువంటి కేసులు ఇంకా నడుస్తుంది అనుకోండి, అయినా దాదాపుగా వాళ్ళకి ఓడిపోయిన పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి అభ్యర్థులు ఎవరైనా వాళ్ళు టీజీపీఎస్సీకి వ్యతిరేకంగా చేసినటువంటి అభ్యర్థులు ఎవరైనా మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. కాబట్టి ఆశ్రయించడంలో తప్పలేదు. ఆశ్రయిస్తే వాళ్ళకి ఏంటంటే మా వాదనలు వినకుండా మీరు తీర్పు ఇవ్వద్దు అని చెప్పేసి కేవీఐటీ వేస్తారు. ఆ కేవీఐటీ పిటిషన్ని ఆల్రెడీ వేసిందట, టీజీపీఎస్సీ వేసిందట. దాంతో గ్రూప్ 1 మెయిన్ పరీక్షల మార్పుల జాబితాను, జనరల్ ర్యాంకింగ్ జాబితాను రద్దు చేయడంతో పాటు పునర్మూల్యాంకనం చేయాలి, లేదా రీ ఎగ్జామ్ పెట్టాలని చెప్పేసి సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పు ఉత్తర్వులను హైకోర్టు నిలిపేసింది. కాబట్టి అవన్నీ కూడా అక్కడ సబ్మిట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సుప్రీంకోర్టులో అయితే టీజీపీఎస్సీ కేవీఐటీ అయితే వేసింది. ఇక గ్రూప్ 2 పరిస్థితి ఏంటి, గ్రూప్ 3 పరిస్థితి ఏంటంటే దసరా లోపే దీనికి సంబంధించినటువంటి అన్నీ కూడా తుది ఫలితాలు కూడా వెల్లడించడానికి ప్రిపరేషన్ అయితే అవుతుంది. నియామక పత్రాలు కూడా దసరాలోపే ఇచ్చేస్తారట. దానికి సంబంధించి 4-5 రోజులు, అంటే 3-4 రోజుల్లోనే నాకు తెలిసి రేపు ఎల్లుండో లేకపోతే 2 రోజులలో మనకి రిజల్ట్ అయితే గ్రూప్ 2 రిజల్ట్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. 783 పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి ఆల్రెడీ ఫైనల్ పేజ్ కూడా మన శుక్రవారం నాడు ఏమో కంప్లీట్ చేసినట్టుంది. ఏది మన డాక్యుమెంట్ వెరిఫికేషను. తర్వాత యూనిఫామ్ పోస్టులకు అర్హులైనటువంటి వారి వైద్య పరీక్షలు కూడా అందుతాయట. అందాక ఇక వీళ్ళ ఆప్షన్స్, మెరిట్, రిజర్వేషన్లు తదితర విషయాలన్నీ పరిగణలోకి తీసుకుని ఫైనల్ లిస్ట్ అనేది సబ్మిట్ చేస్తారన్నమాట. టీజీపీఎస్సీ 783 పోస్టుతో 2022లో గ్రూప్ 2 నోటిఫికేషన్ జారీ చేసింది. 2024 డిసెంబర్లో రిటర్న్ టెస్ట్ పెట్టింది. ఈ ఏడాది మార్చి 11 జనరల్ ర్యాంకింగ్స్ వెలువడింది. ఇది ఇంతవరకు జరిగింది. ఇక
గ్రూప్ టూలోతో పాటు గ్రూప్ 3 పరిస్థితి ఏంటి? గ్రూప్ 2కి అయిపోయిన తర్వాత గ్రూప్ 3 పరిస్థితి ఏంటంటే గ్రూప్ 3కి కూడా ధ్రువపత్రాల పరిశీలన అనేది ప్రారంభించే అవకాశం ఉంది. ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కాలేదు. ఇది మొత్తం 1388 పోస్టులకు సంబంధించినటువంటిది గ్రూప్ 3. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంకా మొదలు కాలేదు. గ్రూప్ 3 కేటగిరీల వివిధ ఉద్యోగాల ప్రాథమిక అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాని టీజీపీఎస్సీ 6 నెలల క్రితమే రిలీజ్ చేసింది. అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనకు తేదీలు సైతం ప్రకటించగా గ్రూప్ ఫలితాలపై హైకోర్టులో కేసు నమోదు కావడంతో పరిశీలన ప్రక్రియ అనేది వాయిదా పడింది. ఇప్పుడు గ్రూప్ 1 అంశం కొలికి రావడంతో గ్రూప్ 3 అభ్యర్థుల డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం అని చెప్పేసి టీజీపీఎస్సీ అతి తొందరలోనే తేదీలను ప్రకటించే అవకాశం ఉంది. గ్రూప్ 2 కంప్లీట్ అయిపోతే దాంట్లో ఏమైనా పోస్టులు మిగిలితే దానికి సంబంధించి చూసుకొని దాన్ని గ్రూప్ 3కి ఇది చేసుకునేటట్టు చూసుకోవాలి. కాబట్టి పండగ తర్వాత గ్రూప్ 3 ఫలితాలు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే కొంచెం టైం తీసుకొనైనా సరే మొత్తం టైం అయితే కంపల్సరీగా తొందరలోనే పూర్తవుతాయి. ఇప్పుడు అక్టోబర్ లోపు మొత్తం నియామకాలు అన్ని నియామకాలు పూర్తవుతాయి. మరి ఈ మధ్యలో ఎలక్షన్స్ వస్తాయి కదా, ఎలక్షన్స్ వస్తే మాత్రం ఇవాళ రేపట్లోనే ఎలక్షన్స్ ప్రక్రియ వచ్చే అవకాశం ఉందంటున్నారు. నోటిఫికేషను ఇది స్థానిక సంస్థల ఎన్నికలు అది వస్తే మాత్రం ఇప్పుడు జాబ్ క్యాలెండర్ మాత్రం ఆగిపోతుంది. నవంబర్ తర్వాత ఏమో వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ మధ్యలో మళ్ళీ నవంబర్లోనేమో ఇది ఉంది, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఉంటుంది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడైతే ఈ నియామకాలు అయితే పూర్తవుతాయండి. జాబ్ క్యాలెండర్ సంగతి అంటే ఇంకా చెప్పలేము మరి అది ఎప్పటికీ ఇస్తారో ఏంటనేది. ఇంకా వాళ్ళు నివేదిక కూడా ఇవ్వాలిగా. మాజీ సిఎస్ ఆల్రెడీ చేస్తున్నారు కదా, ఏ శాఖల్లో ఏమేమి ఖాళీలు ఉన్నాయి, ఎక్కడ ఖాళీలు ఉన్నాయి, ఎక్కడ ల్యాబ్స్ ఉన్నాయని చేస్తున్నారు కదా, అది కూడా రావాలి కదా. ఆ రిపోర్ట్ కూడా వచ్చాక రెండింటిని కలిపి మొత్తం అన్ని కంక్లూజన్ చేసి ఇది మధ్యలో స్థానిక సంస్థలు జూబ్లీ హిల్స్ ఒకళ్ళు మళ్ళీ 10 మంది ఎమ్మెల్యేల దానికి సంబంధించినటువంటిది 1-2 మీద ఏమైనా పడతాయేమో చూడాలి. మరి వాయిదా పడతాయా ఏంటనేది, అదే మన బై ఎలక్షన్స్ జరుగుతాయి ఏంటనేది చూడాలి. ఇవన్నీ అయ్యేసరికి టైం పడుతుంది. కాబట్టి ఈ జూబ్లీ హిల్స్ మాత్రం బీహార్ ఎన్నికలతో పాటే వస్తుంది. బీహార్ ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో దాంతోపాటు ఇది కూడా వచ్చేస్తుంది. చూడాలి. ఇవన్నీ అయిన తర్వాతే మనకి కొత్త నోటిఫికేషన్లు జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.